మీరు కూడా మీ బాడీని న్యాచురల్గా డిటాక్స్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈరోజు నేను 6 days 6 కలర్ఫుల్ డిటాక్స్ డ్రింక్స్ చూపించబోతున్నాను. ఇవన్నీ కూడా ఈజీగా అవైలబుల్ అయ్యే కూరగాయలు అండ్ ఫ్రూట్స్తో చేసినవి. ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడలేదు. జ్యూస్ అన్నాను కదా అని షుగర్ వాడాను అనుకుంటున్నారా? లేదండి. ఇవన్నీ కూడా నో షుగర్, నో హనీ, నో జాగరీ. జ్యూస్ అంటారో, డిటాక్స్ డ్రింక్స్ అంటారో మీ ఇష్టం. సో హాయ్ అండి, నేను మీ కిరణ్. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే ఫస్ట్ గ్రీన్ కలర్ డ్రింక్ అయితే రెడీ చేసేసుకుందాము. సో దీనికోసం అయితే 2 ఉసిరికాయలు తీసుకున్నాను. 2 ఉసిరికాయలని మంచిగా చాప్ చేసుకొని, దాని తర్వాత ఫ్రెష్ పాలకూరని తీసుకొని బాగా వాష్ చేసుకొని దీన్ని కూడా ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. సో అలానే వేసేస్తే ఏమవుతుంది, బ్లెండర్ బ్లేడ్స్ పాడైపోతాయి అని చెప్పి నేనైతే ఫైన్గా చాప్ చేసేసుకొని బ్లెండర్లో వేసేసుకుంటున్నాను. మనందరికీ తెలిసిందే ఈ పాలకూరలో ఎంతో మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అండ్ అలానే ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మన ఇమ్యూనిటీని పెంచడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ అలానే డైజెషన్కి కూడా చాలా మంచిది. ఇందులో మీరు కావాలి అనుకుంటే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవచ్చు, బట్ పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. సో వేసుకోపోయినా కూడా నో ప్రాబ్లం. సో రోజు తాగే వాటర్ తాగే బదులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు లేదా బ్రేక్ఫాస్ట్తో పాటు ఇలాంటి ఒక డిటాక్స్ డ్రింక్ తీసుకుంటే మన బాడీ న్యాచురల్గానే డిటాక్స్ అయిపోతుంది. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలాంటి డ్రింక్స్. రోజుకొక కలర్ తీసుకోవడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది మన హెల్త్ కూడా. సో ఇలా పల్ప్గా మీరు తాగలేమో అని అనుకుంటే కనుక కొంచెం అంతా వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే పల్ప్గా తాగలేను, సో అందుకోసం అని చెప్పి వాటర్ యాడ్ చేసుకొని బాగా ఫిల్టర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ అలానే ఆ పల్ప్ని నేనైతే వేస్ట్ చేయను. ఆ పల్ప్ని కూడా ఆ రోజే నేను పప్పు పాలకూర కూడా వండాను. ఆ పప్పు పాలకూరలోకి ఈ పాలకూర పల్ప్ అలానే ఉసిరికాయ ఉంది, అది కూడా పులుపు మంచిదే. సో అందుకని చెప్పి పప్పు పాలకూరలోకి ఈ పల్ప్ని ట్రాన్స్ఫర్ చేసేసాను. లేదు అనుకోండి, మీరు నైట్ రోటీస్లోకి ఈ పల్ప్ని వేసేసుకొని పిండిలో వేసేసుకొని కలిపేసుకోండి. సో మనకి ఆ పల్ప్ కూడా వేస్ట్ అవ్వకుండా పోతుంది. నేనైతే ఏ పల్ప్ని కూడా వేస్ట్ చేయను. ఈ పల్ప్, సో దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ని మేము తాగేస్తాము. దాని తర్వాత ఏదైతే ఈ పల్ప్ ఉంది కదా, పాలకూర ఈ పల్ప్ ఉంది కదా, వడకడుతున్నాను. సో దాన్ని నేను రోటీలోకైనా లేదంటే పప్పు వండుతుంటే పప్పులో కలిపేస్తాను. మ్యాక్సిమం రోటీ పిండిలో కలుపుతాను. ఆ రోజు నేను లక్కీగా పప్పు పాలకూరే వండుతున్నాను కనుక నేను పప్పు పాలకూరలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఈ పల్ప్ని. అండ్ రిమైనింగ్ పల్ప్స్ అన్నీ కూడా నేను రోటీస్లోకి కలిపేస్తాను అనమాట. నైట్ ఎలాగో రోటీ తింటాం కాబట్టి ఆఫ్టర్నూన్కి ఈ పల్ప్ని అందులో కలిపేస్తాను. సో మనకి ఇప్పుడైతే హెల్దీ గ్రీన్ కలర్ గ్లో డ్రింక్ రెడీ అయిపోయింది. సో ఇది దేంతో చేసాం, స్పినాచ్ ఆమ్లాతో కలిసి చేసాము. చాలా బాగుంది. నాకైతే అన్నిటికన్నా ఇది ఫేవరెట్ అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో అండ్ దెన్ సెకండ్ డ్రింక్కి వెళ్ళిపోదామా. సో ఈ డ్రింక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. సో ఇప్పుడైతే మన సెకండ్ డ్రింక్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ డ్రింక్ ఇది బూడిద గుమ్మడికాయ, యాష్ గార్డ్ అంటాం కదా. సో ఇదైతే ఒక కూలింగ్ వెజిటేబుల్ అనమాట. మన బాడీని డిటాక్స్ చేయడంలో చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది అండ్ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడైతే నేను ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొని, సో ఇదైతే మేము ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా తాగుతున్నాం అనమాట. ఎవ్రీ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఈ డ్రింక్ని అయితే మేము తాగుతున్నాము. డైలీ వాటర్ మార్నింగ్ లేవగానే 2 glasses ఆఫ్ వామ్ వాటర్ తాగేస్తాము. దాని తర్వాత ఇలాంటిది ఏదైనా బ్రేక్ఫాస్ట్తో గ్లాస్ ఆఫ్ డ్రింక్ ఆర్ జ్యూస్ ఏదైనా తీసుకున్నారనుకోండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన బాడీ చాలా అంటే లైట్గా ఉంటుందన్నమాట. నేనైతే గమనించాను. అంటే హెవీగా భారీగా అనిపించడం అలా ఏమీ లేదు. సో నాకైతే ఇవి చాలా హెల్ప్ఫుల్ అయినాయి. నాకు చాలా అంటే ఫేస్లో గ్లో కానీ మన బాడీలో అంటే లైట్గా అనిపిస్తుంది. నాకు చాలా అంటే వెయిట్ మేనేజ్మెంట్లో కూడా ఇది హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా మనకు తెలిసిందే ఈ యాష్ గార్డ్లో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఇది వెయిట్ మేనేజ్మెంట్లో చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అండ్ మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అండ్ ఇందులో నేను ఇంకేం వేయలేదు. మీరు కావాలి అనుకుంటే లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు. నేను ఓన్లీ ఆ పిక్కలతో పాటే చేసేసాను. ఒక్కొక్కసారి ఏంటంటే పిక్కల్ని సెపరేట్ చేస్తాను. నేను ఎలాగో వడకడుతున్నాను కదా అని చెప్పేసి పిక్కలతో పాటే వేసేసాను. ఈ పల్ప్ని కూడా మనం హల్వాలా చేసుకుంటే చాలా బాగుంటుంది.
ఉంటుంది స్వీట్. సో, ఇందులో కొంచెం అంతా పించ్ ఆఫ్ సాల్ట్ ఏసాను. అసలు ఇది ఎటువంటి టేస్ట్ ఉండదు. నార్మల్ వాటర్ తాగినట్టే ఉంటుంది. సో, ఇందులో ఇలా వేసేసుకునే బదులు అవ్వదేమో అని అనిపిస్తే కనుక కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకొని మీరు బ్లెండ్ చేసేసుకోవచ్చు. సో, అగైన్ దీన్ని కూడా బ్లెండ్ చేసేసుకొని నేను పల్ప్‌ని సెపరేట్ చేసేసుకుంటున్నాను. అంటే నేను అలా తాగలేను. సో, అందుకని నేను పల్చగానే చేసుకొని తాగుతున్నాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బూడిద గుమ్మడికాయలో. మనం ఎప్పుడూ ఇంటికి కట్టుకుంటూనే ఉంటాము దిష్టికి అని చెప్పి. బట్ ఇది అయితే మాత్రం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మన బాడీని న్యాచురల్‌గానే డిటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. డైజెషన్‌ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఈ సమ్మర్‌లో హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉంటే గనక ఈ యాష్‌గార్డ్ జ్యూస్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. అండ్ వన్ మోర్ ఫేవరెట్ డిటాక్స్ డ్రింక్ అనమాట. ఇదైతే నాకు పర్పుల్ కలర్. సో, యాక్చువల్లీ నేను ఈ పర్పుల్ కలర్ హోలీ కోసం అని చెప్పి తెచ్చాను కదా! చిల్లాస్ చేశాను. సో, దాన్ని ఇంకా వేస్ట్ చేయకుండా నేనైతే దీంతో కూడా ఒక డిటాక్స్ డ్రింక్ చేసుకున్నాను అనమాట. కలర్ అయితే సూపర్‌గా కుదిరింది. చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించిందో. నేనైతే హాఫ్ పీస్ ఆఫ్ బీట్రూట్ తీసుకున్నాను. అండ్ చూసారు కదా! ఒక 2 పెద్ద పెద్ద స్లైసెస్ లాంటివి పర్పుల్ క్యాబేజ్ తీసుకున్నాను. ఈ రెండిటిని కూడా కొంచెం చాపర్‌లో వేసేసి బాగా కట్ చేసేసుకున్నాను అనమాట. చాప్ చేసేసుకొని వీటిల్ని బ్లెండర్‌లో వేసేసాను అగైన్. బ్లెండర్‌లో వేసేసి వాటర్ వేసి బ్లెండ్ చేసేసుకోండి. ఏం ప్రాబ్లం లేదు. మనమైతే దీన్ని మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి, వడకడతాం కాబట్టి నో ప్రాబ్లం. సో, నేనైతే దీన్ని వాటర్ పోసేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకొని వడకట్టేసాను. నాకైతే ఈ కలర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఇలా కలర్ఫుల్‌గా చేసుకొని తాగుతూ ఉంటే ఏంటంటే రోజుకొక కలర్‌తో చేసుకొని తాగాలి అని అనిపిస్తుంది కూడా. అంటే మన బాడీలో డిఫరెన్స్ చేంజెస్ తెలుస్తున్నాయి. నాకైతే తెలుస్తున్నాయి. అండ్ అలానే ఈ పల్ప్‌ని నేను అస్సలు వేస్ట్ చేయలేదు. రోటీస్‌లో కలిపి రోటీస్ చేసేసాను. రోటీస్ కూడా సూపర్‌గా కుదిరినాయి అనమాట. మీరు కొంచెం సాల్ట్ ఏసుకోండి రోటీస్ చేసుకుంటున్నప్పుడు. ఈ పల్ప్ వేసిన తర్వాత కొంచెం అంత సాల్ట్ వేసుకోండి. చాలా బావుంటుంది. సో, ఇదైతే ఇప్పుడు పర్పుల్ కలర్ డిటాక్స్ డ్రింక్ రెడీ అయిపోయింది మనకి. దీన్ని ఇప్పుడు గ్లాస్‌లోకి పోసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంది. మీరు కావాలి అనుకుంటే ఇందులో కూడా ఉసిరికాయ యాడ్ చేసుకోవచ్చు. నేను ఉసిరికాయ యాడ్ చేయలేదు. సో, కొంచెం డిఫరెంట్‌గా చూపిద్దామని చెప్పి ఇందులో ఉసిరికాయ యాడ్ చేయలేదు. ఓన్లీ వెజిటబుల్‌తోనే చేస్తున్నా అన్నట్టుగా దీన్ని చేశాను. సో, అండ్ ఇంకా ఈ పర్పుల్ క్యాబేజ్‌లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. హార్ట్ హెల్త్‌ని కూడా చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్‌ని హెల్తీగా ఉంచడంలో చాలా హెల్ప్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచడంలో చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. ఇలా మనకు న్యాచురల్ పర్పుల్ డ్రింక్ రెడీ అయిపోయింది కదా! సో, ఇలాంటివి ఈ ఈ క్యాబేజ్ అండ్ బీట్రూట్ క్యాబేజ్ ఇలాంటి పర్పుల్ కలర్ క్యాబేజ్ ఎప్పుడైనా మీకు దొరికితే కనుక డెఫినెట్‌గా ట్రై చేయండి. సో, చాలా అంటే చాలా బావుంది. టేస్ట్ కూడా అసలు టేస్టే ఉండదు. జస్ట్ నార్మల్ వాటర్ లాగా అనిపిస్తుంది. కొంచెం అంతా వెజిటబుల్ పచ్చి టేస్ట్ తెలుస్తుందనమాట. అంతే. ఎంత బావుందో. కలర్‌ఫుల్‌గా ఉంది. మెయిన్ థింగ్ నాకైతే నా ప్లేట్ గానీ, నేను తినే లంచ్ ప్లేట్ గానీ, బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ గానీ నాకు చాలా కలర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ అలాగే డిన్నర్ ప్లేట్. సో, అందుకని చెప్పి నేను ఇలాంటి కలర్‌ఫుల్ ట్రై చేసుకుంటూ ఉంటాను. సో, అండ్ దెన్ గోల్డెన్ ఇమ్యూనిటీ డ్రింక్ వచ్చేసాము ఇప్పుడు. ఇదైతే ఫోర్త్ వన్. సో, దీనికోసం అయితే నేను క్యారెట్ తీసుకున్నాను. అండ్ అలాగే పసుపు ఉంటుంది కదా! పసుపు కొమ్ము ఉంటుంది కదా! అది. అండ్ అలానే ఒక పెద్ద ఉసిరికాయ తీసుకున్నాను. అండ్ కొంచెం అంతా హాఫ్ ఇంచ్ అల్లం తీసుకున్నాను. నాకు అల్లం ఫ్లేవర్ చాలా ఇష్టం. సో, ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఎప్పుడు చేసుకున్నా అంటే లైక్ క్యారెట్ బీట్రూట్ కలిపి చేసుకున్నా, ఉట్టి క్యారెట్‌తో చేసుకున్నా అల్లం వేసుకోండి. ఆ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేను సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి కూడా దీన్నైతే నేను తాగుతాను. అప్పటి నుంచే నాకు చాలా ఇష్టం అనమాట. బీట్రూట్ జ్యూస్ చేసుకున్నా, క్యారెట్ జ్యూస్ చేసుకున్నా ఇలా చిన్న పించ్ ఆఫ్ అల్లం వేయడం అన్నది చాలా టేస్ట్ బాగుంటుంది. సో, ఇక్కడైతే ఇందులో ఇప్పుడు క్యారెట్, జింజర్, ఆమ్లా అండ్ టర్మరిక్. టర్మరిక్ కనుక మీ దగ్గర లేకపోతే మీరు నార్మల్ ఇంట్లో వాడుకునే పసుపు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర రెడీగా ఉన్నది ఆ పసుపు కొమ్మ లాంటిది. అందుకని నేను అదే తీసుకున్నాను. వీటన్నిటిని బాగా ముక్కల్లా కోసేసుకొని బ్లెండర్లో వేసి వాటర్తో పాటు యాడ్ చేసేసుకున్నాను
చేసుకున్నాను. సో అండ్ ఈ జ్యూస్‌లో ఆర్ ఈ డెటాక్స్ డ్రింక్‌లో అయితే విటమిన్స్ అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలానే ఉంటాయి. ఇది మనకి ఇమ్యూనిటీని పెంచడానికి అండ్ మన స్కిన్ హెల్త్‌కి చాలా మంచిది. మన స్కిన్ కన్నా మనకి ఇంకేం కావాలి? మన స్కిన్ గ్లో అవుతుందంటే చెప్పండి. అంతే కదా! స్కిన్ గ్లో అవ్వాలి, బ్రైట్‌గా ఉండాలి అని అంటే గనుక అనుకుంటే కనుక తప్పకుండా ఇలాంటి డ్రింక్ మార్నింగ్ లేవగానే బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఒకటి తాగేయండి. మీరే మీ ఫేస్‌లో, మీ స్కిన్‌లో మెయిన్‌గా చేంజెస్ చూస్తారు తప్పకుండా. సో అండ్ అగైన్ దీన్ని కూడా బాగా వాటర్ పోసేసుకొని నేను పల్ప్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. నేను ఈవెన్ ఈ పల్ప్‌ని కూడా నేను వేస్ట్ చేయను. ఈరోజు నైట్‌కి నేనిది ఆహ్, రోటీలోకి రెడీ చేసేస్తాననమాట. సో అండ్ అలానే రోటీస్ కూడా నాకు చాలా కలర్‌ఫుల్‌గా ఉంటేనే తినాలనిపిస్తది. ఆహ్, ఏదో ఒక వెజిటబుల్ ఆర్ ఏదో ఒకటి యాడ్ చేస్తాననమాట. లైక్ అవకాడో కానీ, ఇలాంటి స్వీట్ పొటాటోస్ గానీ, లైక్ ఇలాంటి పల్ప్స్ జ్యూస్ చేసుకున్నప్పుడు ఇలాంటివి వచ్చే పల్ప్స్ గానీ, ఇలాంటివి యాడ్ చేసుకుంటాను. ఎందుకు వేస్ట్‌గా పారేయడం? మనకేమైనా ఫ్రీగా వస్తున్నాయా? జ్యూస్ తాగేస్తున్నాం అండ్ ఆ పల్ప్‌ని కూడా వేస్ట్ చేయకూడదు. ఇలాంటి డిటాక్స్ డ్రింక్స్ తీసుకుంటే మన బాడీలో ఉండే అంటే ఎలా క్లీన్ చేసేస్తుందంటే చీపురు పెట్టి ఊడ్చేసేటట్టుగా క్లెన్స్ చేస్తుంది మన బాడీకి. ఇలాంటి డెటాక్సిఫైయింగ్ డ్రింక్స్ చాలా బాగుంది. కొంచెం ఘాటుగా ఉంది, పసుపు వేసాం కదా, బట్ చాలా మంచిది కాబట్టి తాగేసాను మొత్తం అంతా. అండ్ నెక్స్ట్ రూబీ రెడ్ డిటాక్స్ డ్రింక్. సో ఇదైతే రూబీ కలర్లో ఉంటుంది, చాలా బాగుంది. బీట్రూట్ ఎక్కువగా వేసుకున్నాను ఇందులో అయితే. బీట్రూట్ వేసాను అండ్ అలానే క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. అండ్ అగైన్ చెప్పాను కదా, బీట్రూట్ అండ్ క్యారెట్తో ఏది చేసుకున్నా కూడా నేను ఒక చిన్న పించ్ ఆఫ్ జింజర్ అయితే కంపల్సరీగా నేను యాడ్ చేసుకుంటాను. సో వీటిల్ని వాటర్ వేసి అగైన్ బ్లెండ్ చేసేసుకుంటున్నాను. బ్లెండ్ చేసేసుకొని అగైన్ మళ్ళీ వడకట్టేసుకోవడమే. సో ఈ జ్యూస్ అయితే మన హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడంలో అండ్ ఎనర్జీని బూస్టింగ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి అంటే ఊరికినే మనం వాటర్ తాగే బదులు ఇలాంటి జ్యూసెస్ మనం తాగితే మనకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలానే మన బాడీలో చాలా చేంజెస్ మనం చూస్తాం. సో అండ్ అగైన్ ఇది వన్స్ బ్లెండ్ చేసేసుకున్న తర్వాత వాటర్ వేసేసి అగైన్ వడకట్టేసుకోండి. సో మనకు తెలిసిందే బీట్రూట్లో, క్యారెట్లో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇంకా మీకు కావాలి అని అనుకుంటే, అంటే నేను ఇప్పుడు చెప్తుంది డిటాక్సిఫైయింగ్ డ్రింక్స్ మన బాడీని క్లెన్జింగ్ అవ్వడానికి. సో అందుకని చెప్పి ఇలా బాగా ఆ పిప్పునంతా గట్టిగా ఒక స్పూన్ పెట్టి వడకట్టేయండి. సో దట్ మంచిగా పల్చగా జ్యూస్ లాగా వస్తుందన్నమాట. సో తాగేయచ్చు. ఈ సమ్మర్లో ఇలాంటి డిటాక్స్ డ్రింక్స్ తాగడం వల్ల ఏంటంటే మన హెల్త్ బాగుంటుంది అండ్ అలానే మనం హైడ్రేటెడ్గా కూడా ఉంటాము. సో మీరు ఇది సర్వ్ చేసుకునే ముందర కొంచెం అంతా నిమ్మరసం కలిపేసి ఇవ్వండి. నిమ్మరసం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, బట్ నిమ్మరసం కూడా చాలా మంచిది, విటమిన్ సి ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నేను లాస్ట్లో సర్వ్ చేసే ముందర కొంచెం అంతా నిమ్మరసం పిండేసి ఇచ్చాను. మా హస్బెండ్ తాగారు, ఇదైతే చాలా బాగుంది అన్నారు. ఎండను పడి వచ్చారేమో ఆఫీస్ నుంచి, లైక్ అంటే మధ్యలో వచ్చారనమాట, ఏదో ఒక పేపర్ తీసుకెళ్దామని చెప్పి. సో అప్పుడు ఇచ్చాను. సో చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది కిరణ్ అనేసి అని అన్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చు. ఫ్రూట్ జ్యూసెస్ కన్నా ఇలాంటి మన మెయిన్ ఇది మన బాడీ డిటాక్సిఫై అవ్వడం కోసం మనం తాగుతున్నాం కాబట్టి, సో ఇలాంటి డ్రింక్స్ అయితే మనకి బాడీని క్లెన్స్ చేయడంలో చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఇది ఒక హైడ్రేటింగ్ వాటర్. మీరు డైలీ కూడా డైలీ ఒక జార్లో వాటర్ నింపేసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ వాటర్ తాగే బదులు మనం ఇలా కూడా తాగొచ్చును. సో ఈ సమ్మర్లో స్పెషల్గా ఎందుకంటే ఒక జార్లో వాటర్ ఫిల్ చేసేసుకొని పుదీనా, నిమ్మకాయలు స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ ఇంకా నేనైతే ఇక్కడ అగైన్ అల్లం వేసుకుంటున్నాను. నాకు ఏంటో అల్లం ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అబ్బా. టీలో కూడా అల్లం లేనిదే తాగబుద్ది లేదు. అండ్ ఇంకా కుకుంబర్ని కూడా స్లైసెస్లా కట్ చేసుకోండి. మీ ఇష్టం ఎలా కట్ చేసుకుంటారో, రౌండ్గా కట్ చేసుకుంటారో, చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారో, ఎలా అయినా కట్ చేసుకోండి. అండ్ అగైన్ బీట్రూట్. సో ఇలా కనుక వాటర్ రెడీ చేసి పెట్టేసుకోండి. ఇవన్నీ ఒక జార్లో వేసేయండి. ఒక జార్లో వేసేస్తే మనం ఇప్పుడు వేసిన వెజ్జీస్ అన్నీ కూడా వాటి వేసేసి ఇలా షేక్ చేయండి, లేదంటే ఒక స్పూన్ పెట్టి తిప్పేయండి. ఏమి మనం చేయకపోయినా కూడా వాటిలో ఉండే
విటమిన్స్, మినరల్స్ అండ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్‌లోకి రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఆ చేసిన వాటర్‌ని యాహ్! ఇప్పుడు మన ఈ వాటర్ ఉంది కదా! రిఫ్రెషింగ్‌గా, హెల్తీగా రెడీ అవుతుందనమాట. ఈ వాటర్‌ని మనం డైలీ ఇంటేక్‌లో తీసుకుంటే మన బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటుందనమాట. డైజెషన్‌ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలానే డీటాక్సిఫైయింగ్‌కి చాలా సపోర్ట్ చేస్తుంది. అండ్ మనందరికీ కావాల్సిందేంటి? మన స్కిన్ హెల్తీగా ఉంచడం. అంతే కదా! సో, ఇలా తాగితే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. పిల్లలకి ఇలా వాటర్ రెడీ చేసి ఒక బాటిల్‌లో వేసి ఇచ్చేయండి సమ్మర్‌లో.